ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రభునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 48వ కీర్తన 14వ చరణం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు నిత్యుడగు దేవుడిగా, తండ్రిగా ఆయన ఉన్నారు. దేవచనంగా ఆయన మనం నిర్మించినటువంటి నిర్మాణకర్త, సృష్టికర్త. అంత మాత్రమే కాదు, మరణమును విడిపించగలిగిన దేవుడు, మరణము నుంచి తప్పించగలిగిన దేవుడు. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ మరణము తర్వాత కూడా యుగ యుగములు ఆయన మనల్ని నడిపించు దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుంచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో, పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని. మరణ బలం ఎవరి దగ్గర ఉందంటే అపవాది దగ్గర ఉంది. మొదటి మానవుడు ఆదాము, వాడు పడిపోయినప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణమని, పాపం వలన మరణము వెంటాడింది మనిషి మరణ భయము చేత వాడు పీడించబడుతూ ఉన్నాడు. దేనికి లొంగని వాడు, దేనినైనా జయించేవాడు మరణము దగ్గరికి వచ్చే వరకల్లా ఓడిపోతున్నాడు. కారణం, మరణము ప్రతి వారిని ఓడింపజేస్తుంది. అయితే ఆ మరణ బలము గలవాడేవాడంటే అపవాది. ఆ అపవాదిని మరణము ద్వారానే నశింపజేయాలి. ఆ మరణ భయం నుంచి విడిపించాలంటే మరణమును పొంది తిరిగి లేవాలి. అందుకే యేసు ప్రభు మరణము ద్వారానే వారిని నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసములు గలవాడై ఆయన ఇక్కడికి వచ్చి క్రైస్తవ దైవజనాలు, మా దేవుని ప్రజలారా, ఇదిగో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నారు. ఈ దేవుడు మరణము వరకు మనం నడిపించు దేవుడై ఉన్నారు. ఈ దేవుడు మరణమును జయించిన దేవుడై ఉన్నారు. ఈ దేవుడు మరణము తరువాత మనకు నిత్య జీవమునిచ్చే దేవుడై ఉన్నారు. మరణ బలము గలవాని అపవాదిని సిలువలో ఆయన చితకగొట్టి ఉన్నారు. వారిని ఓడింపజేసి ఉన్నారు. మరణము ద్వారానే వారిని ఓడించి జయమును పొంది ఉన్నారు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. నా యందు విశ్వాసం ఉంచువారు మరణించినా మరలా తిరిగి లేస్తారని నేను వాగ్దానం చేశాను. ఈ ఉదయకాలం ఈ పునరుద్ధానపు వాగ్దానాన్ని చేతపట్టి మనము కూడా తండ్రితో యుగయుగములు ఉండబోతున్నామని సంతోషము, నిరీక్షను చేపట్టి మనం ముందుకు వెళదాం. మరణ భయం నుంచి విడుదల పొందుదాం, దాస్యం నుంచి విడుదల పొందుదాం. క్రీస్తు మనల్ని స్వతంత్రులు చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని వారసులు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి భయమును, ప్రతి ఆందోళనను తొలగించబడి ఇదిగో మరణ భయం నుంచి విడుదల పొంది క్రీస్తుతో పాటు యుగ యుగములు ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యమును చేపట్టుకొని ముందుకు సాగు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించుగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను. అవును, మరణం వరకు మీరు మిమ్మల్ని నడిపించు దేవుడై ఉన్నారు. మరణము నుంచి మిమ్మల్ని విడిపించు దేవుడై ఉన్నారు. మరణ భయం నుండి, అపవాది దాస్యము నుండి మనల్ని విడిపించి మాకు నిత్య జీవమునిచ్చిన వాడానికి వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవాన్ని పొందుకుంటారని మీరు వాగ్దానం చేశారు.
అవును తండ్రి, నిత్య రాజ్యానికి మీరే మార్గమై ఉన్నారు. అవును తండ్రి, నేను అనుసరించుట, నేను నమ్ముటే మేము నిత్య జీవాన్ని పొందుకున్నట్టు నాయన. ప్రతి పాపం నుంచి విడుదల పొంది యథార్థమైన భక్తి చేస్తూ, నీతిగా యథార్థంగా బ్రతుకుతూ, మీ అందు విశ్వాసం నుంచి అయా మా ఆత్మలను తండ్రి, అయా ఎదుగో తండ్రి పరలోక రాజ్యంలోనికి చేర్చుకునే భాగ్యమును మేము పొందినట్లుగా మీ సహాయం వాక్యములు విని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, మరణ భయం నుంచి విడిపించి, సమాధానం నుంచి మీరు నడిపించమని యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో తండ్రి, ప్రతి భయం కొట్టివేయబడును గాక, ప్రతి భయము నిర్మూలపరచబడును గాక. పరిశుద్ధుల చిన్న బిడ్డల మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న పనులన్నింటిలో మీ సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక.